Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. సో గైస్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ గురించి డిస్కషన్ వస్తూనే ఉంది. మొన్నటి వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్స్, గ్రూప్ 2 జాబ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేశాం. సో చాలా మంది నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు గ్రూప్ 1 ఉంటుందా? గ్రూప్ 1 గురించి డిస్కస్ చేసిన ప్రతిసారి రీసెంట్‌గా హైకోర్టు మళ్ళీ ఇంకొక సిట్‌ని గ్రూప్ 1 2018 అవకతవకలు జరిగితే సో దాన్ని ఇంట్రాగేట్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి మళ్ళీ ఇంకొక సిట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ సిట్ ఏంటి? ఎందుకు ఈ 2018 నోటిఫికేషన్? మరది క్యాన్సెల్ అవుతదా? రీమెయిన్స్ పెడతారా? దానికి రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి ఏదైనా కనెక్షన్స్ ఉన్నాయా? సో దానంతటికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో. సో ఈ గ్రూప్ 1 ఏదైతే జరిగిందో దాని గురించి అంటే సంచలన కేసు అని చెప్పాను కదా! దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కానీ, డిస్కస్ చేయాలి అని అనిపించడం ఏంటంటే, సో స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, భవిష్యత్తులో ప్రిపేర్ అవ్వబోతున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఒక బేసిక్ అవగాహన జరగాలి. సో ఏంటంటే, ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థలో జరుగుతున్న తప్పుల వల్ల సో దీనితో ఏమాత్రం కనెక్షన్ లేని కొంతమంది విద్యార్థులు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఇది కేవలం గ్రూప్ అనే కాదు, ఇది మిగతా దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్‌లో కూడా ఇటువంటివి చాలా చాలా రిపీట్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ 1 సో యూపీఎస్సీ లానే సేమ్ స్టేట్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్‌లో గ్రూప్ 1, 2, 3, 4 లాంటి పరీక్షల్లో గ్రూప్ 1 ఒకటి. అయితే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ అదొక హై లెవెల్ పోస్ట్ కాబట్టి దానికోసం పెద్దగా కాంపిటీషన్ ఉండదు 2, 3, 4తో పోల్చితే. కానీ రియాలిటీలో చెప్పాలంటే గ్రూప్ 2తో ఉన్న కాంపిటీషన్‌తో పోల్చితే గ్రూప్ 1లో ఉన్న కాంపిటీషన్ చాలా చాలా తక్కువే. కొంచెం మెళకువలు నేర్చుకుంటే, కొన్ని స్కిల్స్ అలవర్చుకుంటే గ్రూప్ 1 ఈస్ వెరీ ఈజీ. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2018 ఈ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి ఒకసారి ఒక సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్‌ని చూస్తే ఒక సినిమా రేంజ్‌లో సినిమా ఫక్కీ అంటారు కదా! లేకపోతే ఒక థ్రిల్లర్ సినిమాను తలపించే రేంజ్‌లో ఒకటి తర్వాత ఒకటి ట్విస్ట్స్, సస్పెన్షన్ అంటే అనుమానాలు లేకపోతే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలిగేషన్స్, ఆరోపణలు. ఒక పరీక్షను ఇన్ని రకాలుగా దీని ద్వారా విద్యార్థులు ఇబ్బంది పడతారా అని చెప్పటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. గ్రూప్ 2 నేమో రోస్టర్ థింగ్స్ ఇవన్నీ కూడా అవొక రకమైన థింగ్స్ అయితే, ఇందులో గ్రూప్ 1లో మనం ఏదైతే నేను చెప్తున్నానో చూస్తే డెఫినిట్‌గా మీకే ఇంతలా కూడా మ్యానిప్యులేషన్స్, మిస్‌యూజ్ జరగచ్చా అని చెప్పి మీకు అనిపిస్తది. అండ్ అలాగే ఈ గ్రూప్ 1 గురించి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, జనరల్‌గా ఒక మిస్టేక్ గురించి ఒక వ్యక్తి ఒక మిస్టేక్ చేశాడు, లేకపోతే ఒక సంస్థలో ఒక మిస్టేక్ జరిగింది అని సమాజం మొత్తానికి తెలిస్తే, ఇటువంటి మిస్టేక్ మళ్ళీ ఫ్యూచర్‌లో జరగకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దిద్దుబాటు కార్యక్రమాలు అంటారు కదా! సో ఇప్పుడు గ్రూప్ 1లో ఏవైతే తప్పిదాలు ఇంకా జరిగాయో లేవో ఇంకా ప్రూఫ్ అవ్వలేదు. కానీ మనకు తెలిసినంత వరకు ఏవైతే తెలుస్తున్నాయో అవి ఒక్కసారి గనక చాలా మందికి తెలిస్తే ఫ్యూచర్‌లో ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా, స్టూడెంట్స్‌కి ఇబ్బందులు కలగకుండా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. 2018 ఇది 2016 ఆల్‌మోస్ట్ 8 ఇయర్స్. అసలు ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత అటు సెలక్షన్‌లో ఉన్నవాళ్ళు ఒక అన్‌సర్టెనిటీలో ఉన్నారు. అండ్ అలాగే సెలెక్ట్ కాని వాళ్ళు సో ఒక నమ్మకంతో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ అవకతవకలు లేదని ఎక్కడ చూసినా డిస్కషన్స్ చేస్తూనే ఉన్నారు. సో దాని గురించి కొంచెం డీటెయిల్డ్‌గా. సో ఎందుకంటే ఏ సంస్థలో అంటే లేకపోతే ఏ ఫీల్డ్‌లో ఉన్న తప్పుల్ని ఆ ఫీల్డ్ వాళ్ళే ఎక్కువగా తీసుకెళ్తే బయట ప్రపంచానికి తెలుస్తది. సో 2018కి సంబంధించి ఇప్పుడిప్పుడు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కానీ చాలా మందికి అక్కడ ఏదో జరిగిందని తెలుసు. కానీ ఏం జరిగిందో చాలా మందికి తెలీదు. సో, నేను ఇక్కడ ఎటువంటి పొలిటికల్ అలిగేషన్స్, మ్యానిప్యులేషన్స్ వాటి గురించి మాట్లాడట్లేదు. అసలు సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏం జరిగింది 2018 నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. సో, ఆహ్, యూ నో 2 సార్లు సిట్ ఏర్పాటు చేయడము. రీసెంట్‌గా కొంతమంది మెంబర్స్‌ని ఫోకల్ పోస్ట్స్ నుంచి నాన్ ఫోకల్ పోస్ట్స్‌కి బదిలీ చేయండి అని చెప్పి మళ్ళీ హైకోర్టు తీర్పు చెప్పడం. అంటే ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నుంచి తీసేసి ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేయండి అని చెప్పి ఇది వినిపించడం. ఎందుకింత హై డ్రామా? ఎందుకింత జరుగుతోంది? ఇది తెలుసుకుందాం. అండ్ అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్, ఉగాది జాబ్ క్యాలెండర్ దాని గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఒకసారి క్లియర్‌గా మనం టైమ్ లైన్‌ని చూసినట్లయితే అసలు ప్రాసెస్ అంతా ఏం జరిగింది? ఎక్కడ ఏ మిస్టేక్ అయిందో ఒకసారి మనం చూసినట్లయితే సో యూజువల్‌గా 2018 డిసెంబర్‌లో అప్పటి గవర్నమెంట్ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఆల్‌మోస్ట్ 169 పోస్ట్స్‌కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 169 ఇట్స్ ఎ వెరీ గుడ్ నంబర్. 44 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అండ్ అవి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. 125 ఫ్రెష్ వేకెన్సీస్. 169 పోస్ట్స్‌తో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. గ్రూప్ 1 అంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఉంటది, మెయిన్స్ ఉంటది, ఇంటర్వ్యూ కూడా ఉంటది. సో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2019 మే. సో ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే నోటిఫికేషన్ టీడీపీ వచ్చినప్పుడు ఉంది.
అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏమో అప్పటికి వైసీపీ వచ్చింది. సో 2019 మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ క్వెషన్ పేపర్ పైన కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ రైజ్ అయ్యాయి. తెలుగు మీడియంలో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి, చాలా వరకు కీ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఎన్నో వాయిస్ రేజ్ అవ్వడం వల్ల కొంచెం వెయిట్ చేస్తూ ఫైనల్గా రిజల్ట్స్ ఇచ్చి ఈ 2019 మేలో కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశారు. ఆ మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2020 డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 9,000కు పైగా మంది డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. సో 6,000 మెంబర్స్ అపియర్ అయ్యారు. అంటే సెలెక్ట్ అయింది 9,000 చేంజ్, కానీ అపియర్ అయింది 6,000 చేంజ్ వరకు ఎగ్జామ్లో అపియర్ అయ్యారు. సో 2019 డిసెంబర్లో దే హ్యావ్ రిటర్న్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామ్ సో యూజువల్గా ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫైనల్ లిస్ట్లో పెడతారు, వాళ్ళు ఇంటర్వ్యూకి అపియర్ అవుతారు. సో మెయిన్స్ ఎగ్జామ్ 2020 డిసెంబర్లో జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇవాల్యుయేషన్ జరగాలి. సో జనరల్గా ప్రిలిమ్స్ అనుకోండి జస్ట్ ఓఎంఆర్ షీట్ కదా, సో స్కాన్ చేసి మార్క్స్ వస్తాయి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ కాబట్టి ఇక్కడ ఇవాల్యుయేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సో 2020 డిసెంబర్లో జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ని వాళ్ళు ఎలా కండక్ట్ చేశారంటే డిజిటల్ మోడ్లో ఇవాల్యుయేషన్ చేశారు. డిజిటల్ మోడ్లో ఇవాల్యుయేట్ చేయడం తప్పు కాదు. ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా సిస్టంలో ఒక ప్రాసెస్ ప్రకారం కంటిన్యూ అవుతారు. ఆ ప్రాసెస్ ఏంటంటే రూల్స్ ప్రకారం కంటిన్యూ అవుతూ ఉంటారు. నువ్వు ప్రాసెస్ని మార్చాలంటే రూల్స్ని మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీలో ప్రాసెస్ ఏంటంటే మాన్యువల్ ఇవాల్యుయేషన్. మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయాలన్న రూల్ ఉంది. నువ్వు మాన్యువల్ ఇవాల్యుయేషన్ని మార్చాలంటే రూల్స్ని మార్చాలి. రూల్స్ని మార్చకుండా మాన్యువల్ ఇవాల్యుయేషన్కి బదులు డిజిటల్ని మార్చితే అది రాంగ్ అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్, సో మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం ఈవీఎంస్ ద్వారా ఎలక్షన్స్ ఎక్కడ జరిగాయి అంటే చాలా మందికి తెలుసు కేరళలో జరిగింది. కానీ ఆ ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం బ్యాలెట్ పేపర్స్ ద్వారానే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. నువ్వు రూల్స్ని మార్చి అంటే ఈవీఎంస్ ద్వారా కండక్ట్ చేయొచ్చు అని రూల్స్ మార్చి ఈవీఎంస్ ద్వారా కండక్ట్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు జరిగింది ఏంటంటే రూల్స్ని మార్చకుండా బ్యాలెట్ పేపర్స్కి బదులు ఈవీఎంస్ని వాడారు. అప్పుడు కోర్టు దాన్ని కొట్టేసింది. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. సో డిజిటల్ మోడ్లో ఇవాల్యుయేషన్ చేసి ఈ డిజిటల్ మోడ్లో ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. రిజల్ట్స్ అంటే మెయిన్స్ రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. ఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఇంటర్వ్యూకి వెళ్తారు. దే విల్ బి గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో మెయిన్స్ రిజల్ట్స్ని డిక్లేర్ చేశారు. సో డిజిటల్ ఇవాల్యుయేషన్ ద్వారా ఆల్మోస్ట్ 325+ మెంబర్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో లెట్ us see 326 మెంబర్స్ ఇంటర్వ్యూకి కాల్ రావడం జరిగింది. ఈ 326 మెంబర్స్ని దేని ప్రకారం అంటే డిజిటల్ ఇవాల్యుయేషన్. సో చాలా మంది కోర్టుకి వెళ్ళారు. సో రూల్ ప్రకారం డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయకూడదు కదా, మాన్యువల్గా చేయాలి కదా అంటే కోర్టు దాంతో అంగీకరించి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాన్సిల్ చేసింది. అంటే మెయిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, మెయిన్స్ రిజల్ట్స్ని క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ ఇవాల్యుయేషన్ చేయండి. ఈ ఇవాల్యుయేషన్ డిజిటల్ బోర్డ్ అంటే డిజిటల్ బదులు మాన్యువల్గా చేయాలి. ఎందుకంటే రూల్ ప్రకారం ఇవాల్యుయేషన్ ఎలా చేయాలి? మాన్యువల్గా చేయాలి. సో ఫైన్. సో కోర్టు చెప్పింది కదా, దే హ్యావ్ టు గో ఫర్ మాన్యువల్ ఇవాల్యుయేషన్. మాన్యువల్గా ఇవాల్యుయేషన్ చేయాలి. కానీ మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు జరిగింది ఏంటంటే దీనికి మళ్ళీ ఇక్కడ నంబర్ ఆఫ్ అజంప్షన్స్, ప్రీ అజంప్షన్స్ వస్తాయి. సో బట్ అందుకే మళ్ళీ చెప్తున్నాను చూడండి, చెప్పే కంటే ముందు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూ. ఈ మెయిన్స్ రిజల్ట్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. మెయిన్స్ రిజల్ట్స్ ఎలా చేశారు? డిజిటల్గా చేశారు. డిజిటల్గా చేసి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచారు. కానీ ప్రాబ్లం ఏంటంటే డిజిటల్గా ఇవాల్యుయేషన్ చేయకూడదు, రూల్ ప్రకారం మాన్యువల్గా చేయాలి. సో 3 నెలల్లో మాన్యువల్గా మీరు ఇవాల్యుయేషన్ చేయండి, డిజిటల్ రిజల్ట్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు మాన్యువల్గా ఇవాల్యుయేషన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ జరిగింది ఏంటంటే దీనిపైన స్పష్టత లేదు. చాలా పేపర్స్లో చాలా మంది డైరెక్ట్గా మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ థింగ్ ఈ పేపర్స్ ఉంటాయి కదా, మెయిన్స్ ఆన్సర్ షీట్స్, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళాయి. అంటే జనరల్గా గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ షీట్స్ అయితే ఏపీపీఎస్సీ ఆఫీస్లో ఉండాలి, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఆఫీస్లోకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ ఈ పేపర్స్ అన్నీ కూడా ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళాయి. ఫస్ట్ థింగ్. అండ్ కొంతమంది చేస్తున్న వాదన ఏంటంటే ఈ మాన్యువల్ ఇవాల్యుయేషన్ అన్నారు కదా, ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి ఈ ప్రైవేట్ ప్లేస్లో ఇవాల్యుయేషన్ జరిగిపోయింది. అంటే మూల్యాంకనం చేసేశారు. సో ప్రైవేట్ ప్లేస్లో ఒకసారి మూల్యాంకనం చేసేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఇవాల్యుయేషన్ని ఇంకొక గవర్నమెంట్ ప్లేస్లో ఇవాల్యుయేషన్ చేశారు. ఎందుకు అలా చేశారు అంటే రూల్ ప్రకారం ప్రైవేట్ ప్లేస్లో చేయకూడదు. రేపు ప్రైవేట్ ప్లేస్లో ఇవాల్యుయేషన్ చేశారు అని తెలిస్తే అది పెద్ద మిస్టేక్ అవుతుందేమోనన్న భయంతో మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ చేశారు? గవర్నమెంట్ ప్లేస్లో ఇవాల్యుయేషన్ చేశారు. కానీ ఇప్పుడున్న వాదనలు ఏంటంటే ఈ ప్రైవేట్ ప్లేస్లో ఏదైతే మూల్యాంకనం ఇవాల్యుయేషన్ చేశారో దాన్ని కంప్లీట్గా హైడ్ చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏపీపీఎస్సీ ఏం చెప్తుందంటే ఒక్కసారి ఈ ప్రైవేట్ ప్లేస్లో ఇవాల్యుయేషన్ జరిగినట్టు మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు,
మేము చేసిందల్లా ఒకటే ప్లేస్ ఈ గవర్నమెంట్ ప్లేస్‌లో ఇవాల్యుయేషన్ చేసాం. ఇది. ఇక్కడేమైంది సో మాన్యువల్‌గా ఎవాల్యుయేట్ చేసేవారు. మాన్యువల్‌గా చేసే క్రమంలో ఒకసారి అనఫిషియల్‌గా ప్రైవేట్ ప్లేస్‌లో, ఇంకొకసారి అఫిషియల్‌గా గవర్నమెంట్ ప్లేస్‌లో. ఈ గవర్నమెంట్ ప్లేస్‌లో ఏదైతే ఇవాల్యుయేషన్ చేశారో చేసిన తర్వాత ఫైనల్ మెయిన్స్ రిజల్ట్స్‌ని డిక్లేర్ చేశారు. ఫైనల్‌గా మెయిన్స్ రిజల్ట్స్‌ని డిక్లేర్ చేశారు. ఈ మెయిన్స్ రిజల్ట్స్‌ని డిక్లేర్ చేసిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూకి అపియర్ అవ్వాలి. అయితే ఈ మెయిన్స్ రిజల్ట్స్‌లో సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు చెప్పిందేంటంటే బేసికల్‌గా 2 టైమ్స్ ఇవాల్యుయేషన్ జరిగింది. ఒకసారి ప్రైవేట్ ప్లేస్‌లో ఇవాల్యుయేషన్ జరిగింది. ఒకసారి రెండోసారి మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ ప్లేస్‌లో ఇవాల్యుయేషన్ జరిగింది. రూల్ ప్రకారం ఏపీపీఎస్సీకి సంబంధించి 2 సార్లు ఇవాల్యుయేషన్, మల్టిపుల్ ఇవాల్యుయేషన్స్ అనేది తప్పు. అలా మల్టిపుల్ ఇవాల్యుయేషన్ జరిగినట్లయితే దాన్ని చెల్లుబాటు కానివ్వరు అంటారు. సో అని ఇక్కడ దీన్ని ఫస్ట్ థింగ్ ఏంటి? మల్టిపుల్ ఇవాల్యుయేషన్స్ అని చెప్పి ఫస్ట్ లిటిగేషన్. అయితే ప్రాబ్లమ్ ఏంటి? సో ఇక్కడ ఈ సెకండ్ టైమ్ అంటే ఈ ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చి ఇంటర్వ్యూకి పిలిచారు. ఓకే. అది కోర్టు దగ్గరికెళ్ళేటప్పుడు కోర్టు అన్నదేంటంటే మీరన్నట్టే 2 సార్లు ఇవాల్యుయేషన్ జరిగితే మాత్రం తప్పు. కానీ ఇక్కడ ఫస్ట్ టైమ్ ఇవాల్యుయేషన్ జరిగినట్టు ప్రూఫ్ ఖచ్చితంగా అంటే సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ ఉండాలి. సో కాబట్టి ఇంటర్వ్యూ జరగనివ్వండి. ఫైనల్ రిజల్ట్స్ కూడా ఇచ్చినా పర్లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటే కోర్టు కేసుకి లోబడి. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఈక్విటీ, ఎటువంటి హక్కు ఉండదు. మేము సెలెక్ట్ అయ్యాము, మమ్మల్ని వీళ్ళు తీసేశారు అనే హక్కు ఉండదు. రేపు కోర్టు కేసుకు లోబడే ఉండాలి అని చెప్పి ఒక సిట్‌ని ఏర్పాటు చేసింది కూడా. సో ఇక్కడేంటంటే ఇక్కడ ఇవాల్యుయేషన్ జరిగిందా? లేదా? ఇక్కడ ఏమైనా అవకతవకలు జరిగాయా? లేవా? సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా న్యూస్ పేపర్స్‌లో కథనాలు. సో ఇక్కడ ఏమవుతుందంటే యూ నో అదొక తప్పు జరిగిపోయింది. సో అక్కడ ఎవరెవరు అర్హత లేని వాళ్ళతో ఇవాల్యుయేషన్ చేశారు. ఇట్లా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకానొక స్టేజ్‌లో 2024 ఐ థింక్ ఎగ్జామ్ క్యాన్సెల్ చేసింది కూడా. ఎందుకంటే మళ్ళీ ఇవాల్యుయేషన్ చేయాలి. సో లేకపోతే ఇది జరగలేదని మళ్ళీ డివిజన్ బెంచ్‌కెళ్లారు. సో ఫైనల్‌గా థింగ్స్ ఏందంటే అంటే ఇక్కడ ఇవాల్యుయేషన్ జరగకపోతే మొత్తానికి ఒకటేసారి మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరిగినట్టు. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతది. ఒకవేళ ఇక్కడ ఇవాల్యుయేషన్ జరిగినట్టు ప్రూఫ్ అవుతే ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది. 2 సార్లు ఇవాల్యుయేషన్ జరిగింది కాబట్టి ఇది చెల్లదు. నేను చాలా సింపుల్‌గా, క్రిస్ప్‌గా చెప్పేస్తున్నాను. మొత్తం ప్రతి పాయింట్ డీటెయిల్‌గా చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఒకవైపేమో ఈ మెయిన్స్ రిజల్ట్‌లో సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టిపుల్ ఇవాల్యుయేషన్స్ అని చెప్పి కేస్ పెట్టారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు డిజిటల్ మోడ్‌లో ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత ఏదైతే రిజల్ట్ ఇచ్చారో మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు కదా! అప్పుడిచ్చిన మెయిన్స్ రిజల్ట్‌లో ఉన్నవాళ్ళు మాన్యువల్ రిజల్ట్స్‌లో అంటే ఆల్‌మోస్ట్ 62% క్యాన్సెల్ అయ్యారు. ఇక్కడ ఒక 100 మంది సెలెక్ట్ అవుతే ఆ 100 మందిలో నుంచి సెకండ్ టైమ్ ఇచ్చిన రిజల్ట్‌లో ఎందుకంటే ఫస్ట్ డిజిటల్ మోడ్‌లో మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు. అది కాదు మాన్యువల్ మోడ్‌లో చేసి రిజల్ట్స్ ఇవ్వాలి అన్నారు. సో అక్కడ ఆల్‌మోస్ట్ 62% క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వలేదు. వీళ్ళందరి క్వెషన్ మళ్ళీ. సో ఇప్పుడు వాళ్ళ పేర్లు లేవు కదా! డిజిటల్ మోడ్‌లో ఇవాల్యుయేషన్ తప్పా? లేకపోతే నెక్స్ట్ వచ్చిన దాంట్లో ఏదైనా తప్పా? ఏంటి అని చెప్పి వీళ్ళందరూ లిటిగేషన్. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్. సో టోటల్‌గా మొత్తం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసారనుకో, ఎవరైతే రాసారో వాళ్ళంతా ఒకవైపు అయితే, నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెయిన్స్‌కి సెలెక్ట్ అయిపోయి, ఇంటర్వ్యూకి అపియర్ అయ్యి, ఫైనల్‌గా రిజల్ట్స్ ఉంటాయి కదా! ఫైనల్ రిజల్ట్స్‌లో ఉండి, ఇప్పుడు ఆల్రెడీ జాబ్‌కెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళదొక లిటిగేషన్. సో వీటన్నిటి మధ్యలో ఇప్పుడు రీసెంట్‌గా హైకోర్ట్ ఇంకొక అంటే సెలెక్ట్ అయిపోయింది. ఇంటర్వ్యూస్ అయిపోయాయి, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా వినిపిస్తోంది. సో ఇక్కడ జరిగిందా? ఇప్పుడు మీకు జస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు చూపించినట్లయితే డిజిటల్ మూల్యాంకనం నోట్ ఫైల్ మాయం. ఇదొకటి. సో గ్రూప్ 1 కుంభకోణంపై అన్‌క్వాలిఫైడ్ పర్సన్స్ ఇవాల్యుయేటెడ్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ అని. నెక్స్ట్ అలాగే గ్రూప్ 1 పేపర్‌లు దిద్దిన వెల్డర్లు అని చెప్పేసి జవాబు పత్రాలు తెరవకుండానే మార్కులు వేశారు. థర్డ్ పార్టీకి మూల్యాంకన బాధ్యతలు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం. సో ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తే ఇదే కాదు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే 2018 గ్రూప్ 1 రద్దు తీర్పు ఆందోళన వద్దన్న ఏపీపీఎస్సీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ సేమ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ క్యాన్సెల్స్ 2018 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆన్ వెన్స్‌డే క్యాన్సెల్ 2018 గ్రూప్ 1 మెయిన్స్. సో ఇవి జరుగుతున్న ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ నేను ఎందుకు అంత క్లారిటీగా ఇక్కడేంటంటే ఇక్కడ ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఇక్కడ ఏవైతే థింగ్స్ ఉన్నాయో దాని గురించి నేను చెప్పట్లేదు. సో అగైన్ అది పొలిటికల్ మైలేజ్ తీసుకుంది. బట్ అందరికీ తెలియాల్సింది. అంటే ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు జనరల్ ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా! అవి మళ్ళీ ఇక్కడ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా! వీటన్నిటిని రీప్లేస్ చేశారని చెప్పి, ఆన్సర్స్‌ని రీరైట్ చేశారని చెప్పేసి, అడిషనల్ ఆన్సర్స్ రాశారు అని చెప్పి, ఒకటే ఆన్సర్ షీట్‌లో 2 టైప్స్ ఆఫ్
ఆన్సర్ రైటింగ్ అంటే ఇద్దరు రాస్తే ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్స్ వేరుంటాయి కదా! ఇట్లా ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి సెకండ్ టైమ్ మళ్ళీ ఇంకొకసారి సిట్ కూడా వేయడం జరిగింది. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ఇక్కడ ఏందంటే ఫైనల్‌గా సెలెక్ట్ అయిపోయి ఫోకల్ పోస్ట్స్‌లో ఉంటారు కదా! లైక్ డీఎస్‌పీ స్థాయిలో కానీ, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో కానీ, ఇట్లా ఇంపార్టెంట్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు లాబీ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళందరినీ నాన్ ఫోకల్ పోస్ట్స్‌లో పెట్టండి అని చెప్పి హైకోర్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడ సో ఈ సెలక్షన్ ఇది తప్పు అని నేను చెప్పట్లేదు. ఫోకల్ పోస్ట్‌లో ఉన్న వాళ్ళ మిస్టేక్స్ అని కూడా చెప్పట్లేదు. బట్ జరిగిన స్టోరీ ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్ కట్‌గా మీకు చెప్పాలి అని చేసే ప్రయత్నం. ఓకే. ఇది 2018 అండ్ నెక్స్ట్ అలాగే ఆహ్, అంటే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి సంబంధించి అగైన్ యాస్ ఐ ఆల్వేస్ టెల్ సో ఎవరైతే గ్రూప్ 1కి సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో సో రోహిత్స్ అకాడమీ సో గ్రూప్ 1కి సంబంధించి యూనిక్ థింగ్ ఏందంటే మా దగ్గర ప్రిలిమ్స్‌కి ఉండే కంటెంట్ మెయిన్స్‌కి ఉండదు. అంటే ప్రిలిమ్స్‌కి టోటల్ సబ్జెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మెయిన్స్‌కి డిస్క్రిప్టివ్ వేలో క్లాసెస్ చెప్పడం. క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో. మెయిన్స్‌లో ఫ్యాకల్టీస్ టీమ్‌ని గనక ఒక్కసారి మీరు గమనించినట్లయితే సో హిస్టరీకి శివాజీ సార్, గవర్నెన్స్‌కి చైతన్యదేవ్ సార్, జియోగ్రఫీకి జగదీష్ సార్ అండ్ అలాగే ఎకానమీకి మునిరత్నం నాయుడు సార్ అండ్ అలాగే ఎథిక్స్‌కి రాఘవేంద్ర సార్. సో సేమ్ అట్లాగే పాలిటీకి నేనే చెప్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం చూస్తే ముగ్గురు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ హిదాయతుల్లా సార్ అండ్ అలాగే సత్యనారాయణ సార్, శ్రీరామ్ గంగాధర్ సార్, ఎస్ఎస్‌కి హరినాథ్ రెడ్డి సార్ ఇలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ టీమ్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి బెస్ట్ గ్రూప్ 1 కంటెంట్ ఇస్తున్నాం. ఈ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ చదవాలా? మెయిన్స్ చదవాలా? టైం తక్కువ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇట్లా ఎన్నో కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళ కోసం స్పెషల్‌గా చూడండి ఇది గ్రూప్ 2కి సంబంధించి ఐ జస్ట్ టెల్ యూ గ్రూప్ 1 ఇది ఫుల్ టైమ్. రోజు 12 గంటలు చదవాలనుకునే వాళ్ళు 10-12 గంటలు స్పెండ్ చేయగలుగుతాం అనే వాళ్ళకు ఒక స్ట్రాటజీ. సో మీకు ఇక్కడ డే 1, డే 2, డే 3 ఇలా పర్టిక్యులర్ డే వైస్ ప్లానర్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళేం చేయాలి? సో ప్రిలిమ్స్, మెయిన్స్‌ని ఇంటిగ్రేటెడ్‌గా ఎలా అప్రోచ్ అవ్వాలి? గ్రూప్ 1కి జీరో స్థాయి నుంచి సీరియస్‌గా గ్రూప్ 1 క్రాక్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ డైలీ ప్లానర్ ఏదైతే ఉంటుందో 100% బెనిఫిట్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 ఫ్యాకల్టీస్‌ని కూడా ఆషామాషీ ఫ్యాకల్టీస్‌ని కాకుండా చాలా విజ్ఞత కలిగి, చాలా పరిజ్ఞానం కలిగిన ఫ్యాకల్టీస్‌తో, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో హైదరాబాద్‌లో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్‌తో రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 కోర్సు ఉంది. మీరు డెమోస్ చూసే క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు లైవ్ అవుతూనే ఉంటాయి. సో గ్రూప్ 1 వీడియో క్లాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ సెపరేట్. మీకు వీడియో క్లాసెస్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి? ప్రిలిమ్సా? మెయిన్సా? అనే కాన్సెప్ట్ డౌట్స్ ఉన్నప్పుడు సో మేమే క్లియర్‌గా ఆర్గనైజ్ చేసి ప్రిలిమ్స్‌ని, మెయిన్స్‌ని ఇంటిగ్రేట్ చేసాం. ఏ బుక్ చదవాలి? అనే కన్‌ఫ్యూజన్ లేకుండా మేమే మెటీరియల్స్ ఇచ్చాం. వీడియో క్లాసెస్ చూసి, మెటీరియల్ చదివి, రివిజన్‌కి టైమ్ ఇచ్చి, మేమే టెస్ట్స్ కండక్ట్ చేసి, ఇలా హోలిస్టికల్‌గా గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ సెలక్షన్ వరకు సో కంప్లీట్‌గా హోలిస్టిక్ గైడెన్స్ ఇస్తాం. సో ఇది రోహిత్స్ అకాడమీలో ఉన్న గ్రూప్ 1 ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే 9110556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. సో గ్రూప్ 1కి సంబంధించి సిలబస్ వీడియో ఆల్రెడీ చేశాను. గ్రూప్ 1కి చదవాల్సిన పుస్తకాల గురించి ఆల్రెడీ వీడియో చేశాను. గ్రూప్ 1 బెస్ట్ బుక్లెట్స్ అయినా, గ్రూప్ 1 సిలబస్ ఇంగ్లీష్‌లోనైనా, తెలుగులోనైనా ఇంతకుముందు చెప్పినట్టు ప్లానర్ సో ఎంప్లాయీస్ చేయాల్సిన ప్లానర్, హౌస్ వైఫ్స్ అండ్ అలాగే ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ ఎలా ఫాలో అవ్వాలి? ఆ ప్లానర్ ఏది కావాలని ఈ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. పీడీఎఫ్ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆబ్వియస్‌గా సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్పినప్పుడు సో గ్రూప్ 2కి ఎంతైతే ఛాన్సెస్ ఉంటాయో గ్రూప్ 1కి అంతకంటే ఎక్కువ ఛాన్సెసే ఉంటాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ మీరు చూస్తూ ఉన్నారు. సో నార్మల్‌గా అందులో 150 పోస్ట్స్‌కి సంబంధించి అప్డేట్ ఉంది. సో ఎంత అవునన్నా కాదన్నా గ్రూప్ 2 కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్‌తో గ్రూప్ 1 చావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1లో కూడా 150 ప్లస్ పోస్ట్‌కి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. అండ్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఇంతకుముందు లిటిగేషన్‌లో ఉన్న 2018కి కానీ ఏం సంబంధం లేదు. అది కంటిన్యూ అవుతూనే ఉంటది. సో అట్‌లీస్ట్ ఇంతకుముందు జరిగిన పొరపాట్లైనా భవిష్యత్ నోటిఫికేషన్‌లో రాకుండా సో చక్కదిద్దుతారు లేకపోతే దిద్దుబాటు చర్యలు ఉండాలి అన్న ఉద్దేశ్యంతో మీకు అర్థం అవ్వడానికి ఆ వీడియో చేశాను. కొంతమందికి వీడియోలో నేను ఏదైనా రాంగ్ చెప్పినట్టు అనిపించినా, కొంతమంది మనసుకు నొచ్చేటట్టు చెప్పినా, లేకపోతే అనుకున్న విధంగా చెప్పకపోయినా మీరు నన్ను ఖచ్చితంగా మన్నిస్తారనుకుంటున్నాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చేసే ప్రయత్నమే. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్‌కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటది. సో కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి ఒక స్పెసిఫిక్ ఒక 2, 3 నెలలు టైం ఉంటది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి, గ్రూప్ 1 ఎగ్జామ్‌కి కూడా మళ్ళీ టైం ఉంటది. గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇంతకుముందు చూస్తే 2018 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వస్తే మేలో ఎగ్జామ్ జరిగింది. 5 మంత్స్ గ్యాప్ వచ్చింది. సో సేమ్ అట్లాగే 2023లో నోటిఫికేషన్ డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఉంటే మార్చ్‌లో ఎగ్జామ్ జరిగింది. అంటే ఎంత కాదనుకున్నా 3-4 మంత్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్‌కి, ఎగ్జామ్‌కి టైం ఉంటది.
కానీ రియాలిటీ ఏందంటే నోటిఫికేషన్ కంటే ముందే సిలబస్ మొత్తం క్షుణ్ణంగా కంప్లీట్ చేసుకుంటేనే మనకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఏముంటది, మెయిన్స్‌లో ఏముంటది వీటిపైన ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చూడండి. బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్ కావాలి విత్ బెస్ట్ ప్లానర్ అంటే రోహిత్స్ అకాడమీ డౌన్‌లోడ్ చేసుకోండి యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి. చాలా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. దెన్ యూ కెన్ ప్రొసీడ్. ఇంకేదైనా ప్రిపరేషన్‌కి సంబంధించి డౌట్ ఉంటే ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. నేనే రెస్పాండ్ అవుతాను. థాంక్ యూ.